చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ చెప్పు. ఇటు హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అయితే మేము ఇప్పుడు చూసారు కదా, చర్చి దగ్గర ఉన్నాము. చర్చి దగ్గర ఈరోజు ఎందుకున్నాము అన్నది నేను చెప్తాను ఈ వీడియోలో. ఈరోజు అయితే మామూలుగా యాక్చువల్గా అయితే ఇది నార్మల్ సండే అనమాట. నార్మల్ సండే మేము విజయవాడలోనే చర్చికి, కాకపోతే ఇక్కడ ఈరోజు ఎందుకున్నామంటే మొన్న చారుంది ఎంగేజ్మెంట్ అయిందండి శుక్రవారం. మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్ అండి, ఇంతకుముందు మనకి ఒకసారి వాళ్ళ పాప బర్త్డేకి భోజనాలు స్పాన్సర్ చేశారనమాట. అచ్చుడు అది పట్టుకో, భోజనాలు స్పాన్సర్ చేశారనమాట. వాళ్ళ బాబు బర్త్డే అండి 28న, అంటే ఈరోజు 27. చెమట పట్టేసిందండి బాగా. ఎండకు అసలు ఉండలేకపోతున్నామండి ఇక్కడ. అసలు మీరు చూసారు కానీ వాయిస్ కూడా మారిపోయింది బాగా వెయిట్ చేసి. అయితే వాళ్ళ బాబు బర్త్డే సంజిత్ అంటండి. సంజిత్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అయితే వాళ్ళ బాబు బర్త్డే సందర్భంగా చర్చిలో భోజనాలు పెట్టమని చెప్పారండి. ఇంతకుముందు వాళ్ళ పాప నీలిమా గారికి కూడా మేము ఇక్కడే బర్త్డే చేసామన్నమాట. వాళ్ళు భోజనాలు ఇలా చర్చిలో వాళ్ళకి స్పాన్సర్ చేశారు. ఆయన ఇప్పుడు కూడా మీరు చేయండి, నేను ఇలా ఇస్తానని చెప్పి కొంత అమౌంట్ పంపించడం జరిగింది. దానికోసం మేము ఈరోజైతే ఏర్పాట్లు అవి చేస్తున్నాము. అదే వాళ్ళ బాబు బర్త్డే సందర్భంగా ఈరోజు మేము మటన్ దమ్ బిర్యానీ, అలాగే చికెన్ గోంగూర, కట్ట, స్వీట్ ఇవన్నీ అయితే ఈరోజు రెడీ చేస్తున్నానండి. వాళ్ళు ముందుగా మాకు మన చర్చికి దేవుడికి ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. ఇంకా సరేలని చెప్పి భోజనాలు అయితే ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాము. మటన్కి వెళ్ళారు తీసుకురావడానికి, ఇంకా మిగతావన్నీ కూడా నేను చేసుకుంటున్నాను. వీడికి ఏడుపు వచ్చేస్తుంది, ఇంకా వాళ్ళ అమ్మని వదిలి తీసుకొచ్చారని ఏడిపోతుందా. వెళ్ళిపోదామా? అయితే ఏర్పాట్లు అన్నీ చేస్తానండి. ఇప్పుడు ఏం చేస్తాను ఏంటన్నది నేను చూపిస్తాను. ముందుగా వీళ్ళందరికీ అయితే నేను సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే సేమియా ఉప్మా చేసేద్దాం పదండి. అలాగే సంజిత్ని మీ అందరు కూడా బ్లెస్ చేయండి, అందరూ విష్ చేయండి. బాబు బర్త్డే కాబట్టి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకాసేపు ఉంచితే ఇక్కడ గోల పెట్టేస్తాడు. ఇక చూస్తున్నారు కదా. సర్లేని కాసేపు అలా తీసుకొచ్చా. వాళ్ళ అమ్మ ఏదో చేస్తుంది అక్కడ పని, అందుకని ఇది తీసుకొచ్చా. వీడికి వెళ్ళని వాళ్ళ అమ్మ మీదే ఉన్నాయి. పద బిస్కెట్ తిందు కానీ ఇంకా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. వచ్చి ఇప్పుడు వచ్చింది నోరు మాట. బాయ్ చెప్పి అన్నకి బాయ్ చెప్పి ఇటు అదిగో బాయ్ చెప్పు. వదిలేయి, ఆడు ఉండడం ఇంకా వెళ్ళిపోతాడు వాళ్ళ అమ్మది. లోడి మా స్కూల్కి వెళ్తున్నా బాయ్ అని మెసేజ్ పెట్టాడు. స్కూల్ ఉందంటే వాళ్ళ అదే ఉంది, వెళ్తున్నారు కదా అమరావతి. టిఫిన్ పట్టి పక్కల నక్కల కాడ మనం ఎప్పుడు కోటాలు తెస్తాంగా. టిఫిన్ పట్టి ఉంటుంది. అయిపోయిందా టిఫిన్? ఎక్కడైతే చేస్తా. ఇప్పుడు సేమియా ఉప్మా చేస్తా. అదో వస్తున్నాడు చూడ, మా కడుపు తిప్పుకుంటా. అతకొచ్చాడు. సేమియా ఉప్మా చేయనా? గుడ్ మార్నింగ్ హనీ. కూరగాయలు తెచ్చావా? బేరమాడి తెచ్చావా? పెద్దకాయ ఇచ్చారుగా. గోంగూర రెడీ అవుతుందా? వెయిట్ చేస్తున్నావా? ఆడి బిస్కెట్ ప్యాకెట్ మొత్తం ఆ కుక్కకే వేసేస్తున్నాడు, తర్వాత ఏడుస్తున్నాడు. నేను అంతకాలం వాంగలేదు. ఇక గుర్రం ఎక్కించాను.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అరుణ, సువర్ణ, ప్రశాంతి గారు మోషి కూరగాయలు అవన్నీ కోస్తున్నారు. ఇక ఈడు గోల చేస్తున్నాడని నేను ఎత్తుకున్నా. హనీ ఏమో మసాలా అవన్నీ మిక్సీ పట్టి వెళ్ళింది బయటికి. పిల్లలేమో మటన్కి వెళ్ళారని చెప్పారు కదండి. ఇంకా వాళ్ళు వస్తే అదే బిర్యానీ కోసం నేను అన్నీ రెడీ చేసుకుంటా. ఈలోపు అయితే వీళ్ళకి సేమియా ఉప్మా చేస్తున్నాను వీళ్ళు తినడానికి. ఇంకా మటన్ వస్తే ఇంకా బిర్యానీ కోసం అన్ని ప్రాసెస్ మొదలు పెట్టేసుకున్నాను. జాయ్ గడికి బిస్కెట్లు ఇస్తే తీసుకెళ్ళి కుక్కకి వేసాడు. ఆడికి ఇడ్లీ తమ్మన్నాం, మరి వాళ్ళు వస్తే ఇడ్లీ ఇవ్వాలి కదా. నేను బండి తీసి పక్కన పెట్టేసి పొయ్యలకి ఇచ్చి వాడిని అక్కడ దింపేసి మీరు నలుగురు వెళ్ళి పొలంలో దగ్గర రండిరా. మోషే, నువ్వు, యేసురాజు, విజయ్ గాడు, జాయ్ గాడిని కూడా తీసుకెళ్తే మటన్ తెచ్చేసారండి. అది చికెన్, అది మటన్ దమ్ కోసం అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. పెరిగేసాం కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సాల్ట్, కారం, కసూరి మేతి, మసాలా పొడి అండి, బిర్యానీ మసాలా దినుసులు, ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఇదంతా కలిపేసుకున్నాము. పట్టే విధంగా కలిపేసుకున్నానండి. ఒక గంట సేపు అయితే దీన్ని మ్యారినేట్ అవ్వలేదు. ఈ లోపు అయితే మనం పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించుకోవడం కొద్దిగా టైం పట్టింది కాబట్టి ఈ లోపు ఈ మసాలాలన్నీ ఈ మటన్కి పడతాయి. రాళ్ళు వడంగా జరుపు, మూడు వైపులా పొలాల్లో పెట్టేటట్టు జరుపు. ఎంతవరకు వచ్చింది నీ పని? టిఫిన్ వేస్తారా ఉప్మా? ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేస్తున్నా బిర్యానీకి. ఏం తింటున్నావు? స్పూన్ కూడా పెట్టలేదు కదా. అదేంటి పంచదార వేసుకోపోయా? నూడిల్స్లో ఉన్నాయేంటి? బాగుంది. రాదు అబ్బరా పెట్టేద్దాం ఇంక ఇది.
అది మటన్ అయితే కలిపేసాం కదండి, పొలలపై వెలిగించి దాని మీద పెట్టాము. ఇంకా బయట పొలలపై మీద ఈ ఎండకి అన్నీ అవ్వాలంటే అవ్వవు, అందుకని చెప్పి ఇక్కడ కట్టా ఒకటి గోంగూర చికెన్ ఒకటి ఇక్కడ చేసేస్తున్నాను. దాని తర్వాత మటన్ దమ్ వేయడానికి అక్కడికి వెళ్తాం. గోంగూర చికెన్ కోసం పెట్టేసుకున్నానండి. ఇటు పక్కనేమో గోంగూర మగ్గ పెట్టుకుంటాను, కింద ఏమో కట్టా కోసం కింద పెట్టాను. బిర్యానీ నంచుకుంటాను, పుల్లిపై కొయ్యకుండా ఉంచేవాళ్ళు. డాళ్ళ దానిగా కట్టాలకి డాళ్ళలో కట్టా కోసం ఇది వేసేస్తున్నాను. కలిపి అదే సమానంగా పెట్టేసి సరిచేసి సమానంగా పెట్టేసి మూత పెట్టేస్తే జగ్గు వాటర్ పోసాం, మంట పెట్టాం, అదైతే ఉడుకుతుంది దమ్ బిర్యానీ. నేను ఇది వాటర్ పోసాక వస్తా మరుగుతూ ఉంటుంది. చికెన్ కారం వేసి వాటర్ పోసేస్తే కిందకు వస్తే అదే ఉడుకుతూ ఉంటుంది. ఆ రైస్ కూడా ఇక్కడ పెట్టేసి అవ్వంగానే తీసుకెళ్ళి ఆ పొయ్యి మీద అలా ఉండంగా అలా వేసేద్దాం. ఆ రైస్లో వాటర్ పోసి ఇచ్చేది మరి ఇంకెందుకు ఇక్కడ పెట్టేస్తాను. టైమింగ్ సరిపోద్దా? టైమింగ్ సరిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మోసుకెళ్ళాలి. కట్టానా మరుగుతుంది. కట్ట రైస్ ఈ పొయ్యి మీద పెట్టావు బిర్యానీకి రైస్ చికెన్ గోంగూర మగ్గాకి చికెన్లో కలిపితే గోంగూర చికెన్ అవుతాను. ఈలోపు అయితే టిఫిన్ చేసేస్తాం నేను. కట్ట అయిపోయిందండి. ఈ రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా ఈ రైస్ కొంచెం ఉడికితే ఒక 70% తీసుకెళ్ళి అందులో వేసేద్దాం. గోంగూర చికెన్కి చికెన్ కర్రీ అయితే ఉడుకుతుందండి. ఇక్కడ ఇది ఉడికితే చల్లారితే కొంచెం మిక్సీ వేస్తాం. గోంగూర అయితే ఉడికిపోయింది. ఇది కొంచెం మిక్సీ వేసి వేస్తారనమాట చికెన్ ఉడికిన తర్వాత. ఆనియన్స్ కూడా అని వేపేసింది. బిర్యానీ ఇలా పైన వేద్దామమ్మా. వాళ్ళకి వాళ్ళు పెట్టేసుకున్నాగా ఉందా రైస్. ఫ్రైడ్ ఆనియన్స్ అరుణ అక్కడ ఉల్లిపాయలు వేపినవి ఉన్నాయి. మంట తీసేది, ఇది కూడా తీసి రైస్ పెట్టేటప్పుడు మూత పెట్టి రైస్ అవసరం పెట్టే మూత. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది. దమ్ముగా అయితే వేస్తాము. ఇది ఒక పావు గంట ఉంచిన తర్వాత దీన్ని అలా నిప్పుల మీద వదిలేస్తాము. నిప్పుల మీద వదిలేస్తే బాగా దమ్ అయిపోతుంది. లోపల కూడా వంట అయిపోయింది. ఇప్పుడైతే మేము స్నానం అది చేసి రెడీ అయిపోతాము. ప్రేయర్కి కూడా టైం అయిపోయింది కాబట్టి ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఈ మిగిలిన కార్యక్రమం అనేది ఆ బాబుకి కేక్ అది కటింగ్ అనేది భోజనాలు అనేది ప్రేయర్ అయిపోయిన తర్వాత చూద్దాం.
చూస్తావేంటి ఎలా ఉందా? ఎందుకు మాడింది? తీ ఒకసారి అడుగున మాడింది మాడింది కానీ మాడితేనే బాగుండిద్ది. అయినా మట్టి ఎక్కడ మాడింది? ఇక వాటర్ ఇంకా ఉంది, కంగారు పెట్టేశారు. ఎక్సలెంట్ గా వచ్చింది బిర్యానీ. చూడు ఎవరు చేశారా బిర్యానీ? నేనే. ఎక్సలెంట్ గా ఉంది చూడు అసలు. అని బిర్యానీ బండి పెట్టుకున్నా కుమార్ పలానా. సరే అందుకే పెట్టుకుందాం అంటున్నాను. నువ్వే చేసావు. అమెరికాలో ఓపెన్ చేస్తా రెస్టారెంట్ మంచిది. సరే అలాగే మమ్మల్ని తీసుకెళ్ళు అయితే. ఫోన్ చేసి అక్క ఎందులో ఏమయ్యారని అడిగితే అప్పుడు చెప్తాను. ఇప్పుడు వినండి ఎవరు చేశారు బిర్యానీ. మా వీడియో చూసిద్దంట మళ్ళీ. ఓకే అండి, ఇదైతే అయిపోయింది. సూపర్గా వచ్చింది బిర్యానీ, ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసేస్తున్నారు. ప్రేయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్నానం చేసి అయితే లోపలికి వెళ్తాం. అని చెప్పి ఇంతకుముందు వాళ్ళ పాపకు కూడా మనకి భోజనాల కోసం ఆయన స్పాన్సర్ చేశారు. ఆయనే నిన్న నాకు కాల్ చేసి అడిగారు, మీకు వీలైతే కనుక చర్చిలో భోజనాలు పెట్టండి అని చెప్పేసి. నేను కనుక్కొని చెప్తానండి. నేను అమ్మగారిని అడిగి, అంటే మాకు ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా లేకపోతే ఏంటన్నది నేను కనుక్కొని చెప్తానని చెప్పి ఆయనకి చెప్పినప్పుడు, మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మనకు అసలు కుదరదు, ఎందుకంటే చర్చి వర్క్ అది జరిగిద్ది, మళ్ళీ అంతా గందరగోళంగా ఉండిద్ది. నేను అమ్మగారిని అడిగాను, పెట్టేస్తే అయిపోయింది కదమ్మా అంటే అమ్మగారు కూడా ఒప్పుకున్నారు. ఇంకా నేను చెప్పిన తర్వాత ఆయన అయితే అమౌంట్ వేశారండి. వాళ్ళ కొరకే మనం ఈరోజు భోజనాలు ఏర్పాటు చేశాము. మరి వాళ్ళ అబ్బాయి పేరు సంజిత్, అతని పేరు మీ అందరు కూడా ప్రేర్ చేయండి. అందరు కూడా బర్త్డే విషెస్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇచ్చారు, మన మందిరానికి ఇచ్చారు. అంటే వాళ్ళ అమ్మాయి బర్త్డే మనం చేసిన విధానం వాళ్ళకి చాలా బాగా నచ్చి ఆయన చాలా బాగా అప్రిషియేట్ చేశారండి మనల్ని. అంతేకాకుండా మనకి చర్చ్ కోసం అయితే పెయింటింగ్స్ మీరు వర్క్ చేయించిన తర్వాత పెయింటింగ్స్ వేయండి అని చెప్పి కూడా మనకి ఇంకా కొంత అమౌంట్ అయితే ఆయన వేశారు. మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే మీ అందరూ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు, అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. అలాగే నా బిజినెస్ విషయం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే వచ్చే వారం నుంచి మరి అమ్మగారు చెప్తారులేండి, వచ్చే వారం నుంచి పని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ గుడివాడ విషయం మీ అందరికీ తెలిసిందే, అంటే ఒకటి దొరికితే ఒకటి దొరకదు, చాలా కష్టం ఇక్కడ పని చేయాలంటే. మరి మీరు వాటి నుంచే ఆ పని గురించి ప్రార్థన చేయండి, మంచి పనుల గురించి. ఇంకో మేస్త్రి అయితే ఇప్పుడు మా ఆయనకు తోడు ఇంకొకరు అయితే ఎవరు లేరు, మనకి అనుకూలంగా చేసేవాళ్ళు, ముఖ్యంగా అనుకూలంగా పనిచేసే మేస్త్రి మనకి ఇప్పుడు కావాలి, చాలా అవసరం. అలాగే మనం ఆధార్ అవి తీయడానికి కూడా నిన్న అడ్వాన్స్ ఇచ్చామండి ఆయనకి. ఆయన కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా టయానికి వచ్చి ఆధారం తీయాలని మరి ముఖ్యంగా దేవుని మందిరంలో ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆయన తండ్రి. మరి ఈ దినాల్లో చూసినట్లయితే ఎవరికి వారు వాళ్ళ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత సంతోషాలని ప్రాధాన్యత ఇచ్చేవారిగా, మరి వాళ్ళ ఫ్రెండ్స్కి ప్రాధాన్యత ఇచ్చేవారిగా, బంధువులకు ప్రాధాన్యత ఇచ్చేవారిగా, లేదా ఈ లోకంలో ఉన్న వారికి భోజనాలు చేసి మిగతా విషయం థ్యాంక్ యూ. బ్లెస్ యూ అందరికి. ఎవరైతే మరి కేక్ కొరకు ఇంకమ్మా బ్లెస్సింగ్స్. ఓకే అంటే నీ వందనాలు స్తోత్రాలు. ఈమెయిల్ రాయగారిని బట్టి నీ స్తోత్రాలు అయినా అడుగుతున్న ఆ మందిరం పట్ల ఆసక్తి, ఆ ప్రేమను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తన కుమార్ యొక్క
మన పుట్టినరోజు దేవుని బిడ్డల సమక్షంలో మొదటగా జరగాలని తను ఆశించి ప్రభా చేసుకున్న ఈ యొక్క ఏర్పాట్లను బట్టి నీ స్తోత్రాలు. మా కుమారుడి పేరు మీద మేము కేక్ కట్ చేస్తుండగా సంజీతిని దీవించండి, దీర్ఘాయుష్ను కలిగించండి. ఆత్మలోను, జ్ఞానంలోను, వయసులోను, మనుషుల దయలో, నీ దయలోను కుమారుడు వర్ధిల్లినట్లు, తల్లిదండ్రులను సంతోషపెట్టినట్లు తండ్రి తన భవిష్యత్తుని బంగారమైన మీరు మార్చి మీరు పరలోక దీవెనలతో ఆ కుమారుడిని నింపమని యేసు నామములో దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. కేక్ కట్ చేద్దాం. నేనే కట్ చేయాలా? నేను చేసేది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క ప్రియక దేవుని నామమున. సంజిత్ లేడు కనుక మరి ఎవరికి పెట్టాలి? ఓకే, రాజేష్ పడ మా వీడియో చేస్తాడుగా సంజిత్ పేరు మీద. వద్దురాను. వాళ్ళిద్దరు పుట్టినరోజు కలుసుకోపోయినా వేరే సహాయం చేసిన ప్రార్థన మీరు అంగీకరించండి. నీ కృపను బట్టి వారు చేసిన విన్నపాన్ని మీరు అంగీకరించి సఫలపరిచి నీ పరలోక దేవుని నాకు అనుగ్రహించి నీ బలమైన అభిషేకము తండ్రి నాకు దయచండి. రెండంతల ఆత్మ చాలా కష్టపడి ఇద్దరు బాగా ఫ్రెండ్స్ చేయించుకొచ్చారండి. పడేద్దాం, బాగా పడిపోయింది. ఓకే, దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ మీ ఇద్దరికి. కన్నే మరియమ్మ లక్కీలో వాళ్ళ ఆయన పంపించారు. సంవత్సరానికి ఒక 10 జంటలు రావాలి. అదే అయ్యగారు కూడా విన్నారా? శ్రీకాంత్ కూడా స్టేజ్ వైపు రండి ఒకసారి. దేవుని స్తోత్రం. మరి ఆ కుటుంబం ఓకే, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన కుమారుడు మరి శ్రీకాంత్ బట్టి హనీ ఆఫ్రికా జంటతో వచ్చింది. నిన్న అయ్యగారు అంటున్నారు ఆడపిల్లలు వెళ్ళిపోతే చాలా బాధ అనిపిస్తుంది కదమ్మా అంటున్నారు. అవునయ్యా, కానీ ఏం చేస్తాం, మరి పెళ్లి చేసి పంపించాలి కదా. ఇంకా ఇద్దరు చేసుకుంటే ఎక్కడ చూస్తున్నారండి బాబు? అని నేను అని తీసాక అన్నయ్య నేను దొరకలేదు. అక్కడ మొహం మీద పెట్టారు పోలీసుకి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే
ప్రేయర్ అయితే అయిపోయింది, కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా భోజనాలు అయితే పెట్టేస్తున్నామండి. ఇప్పటి వరకు అయితే మేము అక్కడే ఉంచేసాము, చక్కగా వేడిగా ఉండిద్దని. అది అనవసరం దాని మీద పెట్టాను. గోంగూర చికెన్ అయితే చేసాము, స్వీట్ మామూలుగా తెప్పించేసాము. స్వీట్ కూడా ఇచ్చేమను. కేక దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ అండి ఇది. అయిపోయిందా? పెట్టేయమన్నారా? చాలేదు పెడతారు కావాలంటే. అది పట్టుకోరు ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి తెమ్మను. హనీ ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. అరే మొత్తం వస్తారు రేసి వేసేనా మొత్తం అలా చేత్తో వేస్తే నీకు ఒకచోట పడిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ తినేటప్పుడు వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి. ఎప్పుడు ఉల్లిపాయ ప్లేట్ తీసేనా మొత్తం? అదే మళ్ళీ మొత్తం చల్లైపోతుంది. చుట్టూ కూడా తీసేసి పెడితే కరెక్ట్గా ఉంటుంది, రైస్ కరెక్ట్గా వస్తుంది. మగరికి ఏం తీయలేదుగా. దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి వీవల్ రాయ గారి యొక్క ప్రేమ విందుని మీరు ఆశీర్వదించండి. మరి నాయన కుమారుడు సంజీత్ని బట్టి అతని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ ప్రేమ విందుని మీరు దీవించి తినుచిన బిడ్డలకు దీర్ఘశక్తిని ఆరోగ్యాన్ని కలుగు చేయండి. అలాగే సిద్ధపరిచిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపమని మీ మెండైన పరలోక దేవుడు మరి సంజీత్ మీరు సమృద్ధిగా మీరు దాయిచ్చమని యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా బాగుందండి. బిర్యానీ చాలా బాగా చేసింది. అలాగే మరి బర్త్డే బాయ్ రేపు బర్త్డే జరుపుకునే సంజీత్కి వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ. డేవిడ్ గారు, ఈరోజు ఒక బాబు బర్త్డే అనమాట. మీరు హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే. అలా చెప్పండి, వచ్చినట్టు సిగ్గుపడుతున్నారు వీళ్ళందరూ. హ్యాపీ బర్త్డే. మనండి హ్యాపీ బర్త్డే చెప్పు. సంజీవ్ని హ్యాపీ బర్త్డే. సంజీవ్ బాబుకి హ్యాపీ ఆంటీ నువ్వు చెప్పు గట్టిగా. సంజీవ్ బాబు హ్యాపీ బర్త్డే టు యూ. సంజిత్ సంజీవ్ చెప్పరా. హ్యాపీ బర్త్డే సంజీత్. గాడ్ బ్లెస్ యూ. చెప్తాను. హ్యాపీ బర్త్డే సంజీత్. హ్యాపీ బర్త్డే సంజీత్. హ్యాపీ బర్త్డే సంజీవ్.
బాగుందా? ముక్కైతే బాగా ఉడికింది, రావుడికిందా? అది టేస్ట్ వస్తుంది. ఈ మాడిన పీస్ తింటే సరిగ్గా గోంగూర గోంగూర చికెన్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. కట్ట వేసుకున్నావా? వేసుకుంటాం. పెరుగు చట్నీ లాస్ట్లో కొంచెం కొంచెం వేసుకో. బాగుందా గోంగూర? దాన్ని ఎక్కడ దూరం బాగుందా? ఎలా ఉంది గోంగూర? ఓకే ఫ్రెండ్స్, ఇంక అక్కడ అయిపోయిందండి. అన్నీ నీట్గా భోజనాలు అయిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేసి ఇక మేమైతే ఇంటికైతే వచ్చాం, విజయవాడ వచ్చేసాం. ఇంకా అసలు ఎండ మామూలుగా లేదు, అసలు చాలా బాగా జరిగిందండి. అంటే భోజనాలు కానీ ఆ బిర్యానీ కానీ అన్నీ బాగా వచ్చినాయి. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వివేల్ రాయ్ గారు. మీకు ప్రతిసారి మన చర్చికి ఏదో ఒకటి చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే సంజిత్, మీకు మరొకసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అడ్వాన్స్గా. అంటే ఇది 27 కదా, నీకు 28 కదా, ఇది 27. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, నువ్వు ఇంకా మంచిగా ఎదగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే చూసారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.